అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1, ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి తెలుసు. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ ఇలా వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజు వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే ఆ చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. మాది దిగ్గురానండి. మాకు 2 పిల్లలు, మగపిల్లాడు, ఆడపిల్ల. 6th, 5th చదువుతున్నారు. తల్లికి వందనం 26,000 పడిందండి. అమ్మ సంతోషంగా ఉందా? అంటే బాబు గారు చెప్పినట్టుగా ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి ఇస్తానని ఆయన అన్నమాట ప్రకారం చెప్పడమ్మా. మీ మనవాళ్ళిద్దరికి తల్లికి వందనం పడింది, మనవరాలకి తల్లికి వందనం పడిందండి. మాకు ఆర్థికంగా కొంచెం వెసులుబాటు దొరికింది ఈ 2 పిల్లలకి వేయటం వల్ల. ఇంతకు ముందు ఒకే పిల్లలకి వేసారు కాబట్టి ఇంకొకరికి కొంచెం కష్టమయ్యేది. ఇప్పుడు 2 పిల్లలకి వేసారు కాబట్టి మాకు హ్యాపీగానే ఉంది. అనుకున్నారమ్మా మీరు? అంటే ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బాబు గారు మాట ప్రకారం 2కి వేస్తారని మేము అనుకోలేదు. కాకపోతే ఇప్పుడు పడినాయి కాబట్టి సంతోషంగా ఉంది. 26,000 పడినాయి. చాలా ఎగతాళి చేశారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఉన్న ప్రతి వైసీపీ నాయకులంతా కూడా మీకు 15,000, మీకు 15,000 చాలా ఎగతాళి చేశారు. దాంతో పోలిస్తే ఆయన అప్పుడు ఇచ్చిన హామీ ఏంటంటే అందరికీ ఇస్తాను పిల్లలకి అని చెప్పి తల్లి ఒక్కళ్ళకే ఇచ్చాడు లాస్ట్ 5 ఏళ్లలో. ఇప్పుడు 2కి రావడం సంతోషంగా ఉందంటారా? ఆర్థికంగా కొంచెం నిలదొక్కోవటానికి బాగుంది. వాళ్ళకి పుస్తకాలు కానీ, పెన్సిళ్ళు, రబ్బర్లు ఇలాంటివి కొనుక్కోవడానికి కూడా అంతా బాగానే ఉందండి. స్కూల్లోని బుక్స్, యూనిఫామ్లు అవి కూడా ఇస్తున్నారమ్మా? హై స్కూల్లో అందరికి ఇస్తున్నారండి. స్కూల్ బుక్స్లు ఇప్పుడు 6th క్లాస్ నుంచి నోట్ బుక్లు కూడా ఇస్తారు. బ్యాగులు, బెల్ట్, బోట్లు అవన్నీ యూనిఫామ్ అంతా ఇస్తారు. అమ్మ మీకు సంతోషమేనా? 2 పిల్లలకి డబ్బులు పడ్డాయి. చాలా సంతోషం. ఇది వరకంటే ఒక బాబుకే పడేవండి. ఒక బాబుకి ఫీజు కట్టి ఇంకో బాబు ఫీజు కట్టగా బాకీలు చేసుకుంటా ఉండేవాళ్ళం. ఇప్పుడు 2 బాబులకి ఫీజు కట్టుకునే పని లేకుండా 2 బాబుకి డబ్బులు ఇచ్చారండి. తల్లికి వందనం మాకు 2 పిల్లలకి పడ్డాయండి. ప్రభుత్వంలో 3కి తల్లి వందనం పడడం వల్ల చాలా హ్యాపీగా మొత్తం అందరూ కూడా పిల్లలతో సహా ఉన్నాం. నాకు 2 పిల్లలు. గత ప్రభుత్వంలో ఒక పిల్లగాడికే 13,000 పైసలు పడ్డాయి. ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున 2 పిల్లలకి 15,000 వచ్చింది. తల్లికి వందనం కింద ఒకరొకరికి 13,000 చొప్పున 26,000 నా భార్య అకౌంట్లోకి జమ అవ్వడం జరిగింది. తిను నా కూతురు అనుగ్రహ ఇప్పుడు 8th క్లాస్ అవుతుంది. మాకు ఉదయం 9:11 తల్లికి వందన అనే పథకం మాకు మా బ్యాంక్ నుంచి మెసేజ్ వచ్చింది. కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా 3 బిడ్డలకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున 45,000 రూపాయలు మాకు వచ్చింది. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం డబ్బులు 26,000 మధ్యాహ్నం 12:20 మా అకౌంట్ లో పడ్డాయండి. తల్లికి వందనం కింద మా 3 పిల్లలకి 13,000, 39,000 పడ్డాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మా పాప తల్లికి వందనం అందింది. हमारे फैमिली में आपको तल्ली वंदना माको सब पड़ी है. सो फैमिली मेंबर्स में आपको जनरेशन है, आपको में सब 4 जने आपको सब बच्चा को भी 4 बच्चा को 3 बच्चा को सब बच्चा को पढ़ेंगे. 6 बच्चा को पढ़ेंगे. पहले कितने अंक पढ़ते थे तुमको? अब कितने अंक पढ़ी तुम घर में? फैमिली पूरा आपको 12 बच्चे हुए. 12 बच्चे हम पूरे गांव में पढ़ेंगे. 12 बच्चा को पढ़ेंगे. कलगड़ा मंडल में हमारे तरफ से सब कुछ